ఏం సార్ అని, వీఆర్ విత్ యూ అని చెప్పడానికి నేను వచ్చాను అని. సో ఐ వోంట్ ఫర్గెట్ దట్ యునో. సో అగైన్ థ్యాంక్ యూ, ఎవరిని వదలలేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. And again I thank my chief guests for making their time valuable time. Okay. నా ఇప్పుడు బిత్రి సతీష్ గారు మాట్లాడతారు. సార్ సత్తి గారు మాట్లాడే ముందు ఇద్దరిని మీరు మర్చిపోయారు సార్. టీజర్లో మేము చూసాం, వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ అర్జున్ గారు, ధ్రువ సార్జా గారు. అవును, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యామియో రోల్లో నేను చేశాను. అండ్ ఇంకొక ఎమోషనల్ స్పెషల్ రోల్లో ధ్రువ సర్జా యాక్ట్ చేశాడు. ధ్రువ, దట్ విల్ బి యూనో హైలైట్ పిక్చర్కి. ఎస్, ఆ రెండు ఫ్రేమ్స్ అసలు హైలైట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మాకు టీజర్లో. Okay. సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ లవ్లీ స్పీచ్, లవ్లీ ఇంట్రొడక్షన్ టు ఫర్ ఆల్ ఆఫ్ యువర్ టీమ్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ద వే యూ ఆర్గనైజ్డ్ ఎవ్రీథింగ్ ఆల్సో. సో సీతా పయనం చాలా బ్యూటిఫుల్ టీజర్తో మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన టీం మాటలు కూడా వినేద్దాం సార్. సో ఎస్, ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చేసాక అలా కాదనకూడదు, మైక్ తీసేసుకోండి. ఎస్, ఓకే. సో బిత్తిరి సత్తి గారి మాటలతో మొదలు పెట్టేద్దాము. అరే తను స్టార్ట్ చేద్దామా మనం? కాదు, ఇక్కడ మహామహులు ఉన్నారు. మాదంతా ఏం రా సత్తి, నువ్వు టీజర్లో లేవు, ఏడలేవు, ఎందుకు రా సూటు నీకు అనుకోకూరి. కనిపించే సింహాలు ఇవన్నీ, కనిపించిన సింహాలం మేమన్నమాట. బాగా హడావిడి చేస్తున్నాయి కదా, ఊళ్ళో పెళ్ళికి కొన్ని అట్లనే చేస్తుంటాయి అనమాట. సరే, ఏడున్నా ఇక మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. సుకుమార్ సార్కు నేను ఎప్పటి నుంచో ఫ్యాన్. అంటే ఆయన, నేను చూస్తున్నా, మనం జెండర్ ఫీలింగ్ లేకుండా ఆయన ముద్దు పెట్టేస్తాడు. నిజంగా కలవంగానే ముద్దు పెట్టేస్తాడు. ఎవడిస్తాడండి మొగోళ్ళకు ముద్దు? అంటే మనుషుల్ని అంత ప్రేమిస్తాడు ఆయన, మనుషుల్ని అంత ప్రేమిస్తాడు. సార్, నా భాషలో చెప్పాలంటే మీ విటమిన్ సాంగ్స్కు నేను ఫ్యాన్ సార్. ఏందది విటమిన్ సాంగ్ అంటే? 36, 24, 36 ఇది వయస్సు కాదు ఓ రబ్బీ నా ఫోన్ నంబరు. సార్, మీ కళకు సార్, ఇది కాళ్ళకు కాదు సార్, మీ కళకి ఇది. నిజంగా సార్, సుకుమార్ సార్ లాంగ్వేజ్లో చాలామంది సినిమాలు తీస్తారు భయ్యా. లైవ్ కామెంట్ చేయకుండా భయ్యా, ముందే కన్ఫ్యూజన్, ముందే బిత్రి, తర్వాత గజబిత్రి అయిపోతున్నాను. టీజర్లో లేదన్న బాధ ఉన్నది కొంచెం, మళ్ళీ అసలు అర్థం చేసుకోండి జరా. అయితే సుకుమార్ సార్ గురించి చెప్పాలంటే, ఆయన లాంగ్వేజ్లో చాలామంది సినిమాలు తీస్తారు, కానీ బాడీ లాంగ్వేజ్లో కొంతమంది తీస్తారు. అది బాడీ లాంగ్వేజ్లో ఇట్లా దౌడ కింద సరిస్తే ఒకటో నెంబర్కి దౌడకు సరిసిండు కుడి చేయితోని. రెండో సినిమాకు 2 చేతులతో దౌడ కింద చవరిండు. మరి పుష్ప 3కి దేంతో చదువుతారు సార్? అంటే బాడీలో ఇంకా చాలా ఉన్నాయి. అంటే కాళ్ళు చేతులు తప్పనుకోదు. ఈ కాలు మామూలుగా అందాలంటే చాలా యోగాసనాలు చేయాలి. ఈ నుంచా సార్? చిన్నప్పుడు ఆటలు ఆడేది ఇట్లా, ఏమో ఆటలు. కానీ సార్, బాడీ లాంగ్వేజ్తో ఏ భాషనికైనా, బీహార్లో మీరు ఫంక్షన్ చేస్తే సార్, ఏం ఫ్యాన్స్ సార్ అది? ఓయమ్మ, అల్లు అర్జున్కి అక్కడ ఫ్యాన్స్ ఏంటి సార్? అంటే ఇక్కడ భాషతో సంబంధం లేదు భయ్యా, బాడీ లాంగ్వేజ్. సార్, ఈసారి 3లనన్నా నాకు చిన్న సార్ ఏదో విటమిన్ సాంగ్లనన్నా పెట్టుండి సార్. ఏదో పక్కపంటి జరంతా లాగంగా వేసుకొని తిరుగుతూ ఉంటాం. అట్లా గ్రేట్ సార్. పాన్ ఇండియా, పాన్ ప్రపంచం అయిపోయింది సార్ మీరు. నిజంగా చెప్పాలంటే ఉపేంద్ర సార్ బచ్చగలం అబ్బా, 10th పోరగాలం సార్ సినిమా చూస్తే